హాయ్ లర్నింగ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్లో యాడ్వర్బ్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. యాడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణం అంటామండి. యాడ్వర్బ్ అని అంటే టైటిల్లోనే ఉంది చూడండి, యాడ్వర్బ్ అని అంటే వర్బ్కి అదనపు అర్థాన్ని తెలియజేస్తుంది. ఎలా తెలియజేస్తుందో ఇన్ డీటెయిల్గా చూద్దాం. యాడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ యాడ్ అడిషనల్ మీనింగ్ ఆఫ్ ది వర్బ్. యాడ్వర్బ్ అంటే వర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చే దానిని మనం యాడ్వర్బ్ అని అంటాం. ఈ యాడ్వర్బ్ అనేది వర్బ్కి అదనపు అర్థాన్ని ఇస్తుంది, యాడ్జెక్టివ్కి అదనపు అర్థాన్ని ఇస్తుంది, అండ్ యాడ్వర్బ్కి కూడా అదనపు అర్థాన్ని ఇస్తుంది. అదేంటి, యాడ్వర్బ్కి అదనపు అర్థాన్ని ఇస్తుందా? మీరు ఏమైనా మర్చిపోయి చెప్తున్నారా అని అనుకుంటున్నారా? లేదండి, యాడ్వర్బ్ అనేది వర్బ్కి, యాడ్వర్బ్కి, యాడ్జెక్టివ్కి మూడింటికి అదనపు అర్థాన్ని ఇస్తుంది. ఎలాగో చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ క్లియర్లీ. ఇక్కడ స్పీక్స్ అనేది ఏంటి? వర్బ్. ఈ వర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చింది క్లియర్లీ అనేది యాడ్వర్బ్. ఇంకొక సెంటెన్స్ చూడండి, షీ స్పీక్స్ వెరీ క్లియర్లీ అని చెప్పుకున్నాం అనుకోండి, అంటే క్లియర్లీ అనేది యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్కి అదనపు అర్థాన్ని ఏమి ఇచ్చింది? వెరీ అనేది ఇచ్చింది ఇక్కడ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యాడ్వర్బ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. దీస్ యాడ్వర్బ్స్ డిస్క్రైబ్స్ హౌ అన్ యాక్షన్ హ్యాపెన్స్. అంటే ఒక యాక్షన్ అనేది ఎలా జరుగుతుందో తెలియజేసేదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అంటే నువ్వు ఎలా మాట్లాడావు అని నేను నిన్ను అడిగాను అనుకోండి, ఐ స్పీక్ క్లియర్లీ, నేను స్పష్టంగా మాట్లాడాను. మీరు ఇచ్చే సమాధానం అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అంటే నువ్వు ఎలా మాట్లాడావు అని నేను మిమ్మల్ని అడిగాను, మీరేం చెప్తారు దానికి? ఐ స్పీక్ క్లియర్లీ. మీరు ఇచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో అది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేవ్లీ, లౌడ్లీ, సాఫ్ట్లీ, స్లోలీ, పీస్ఫుల్లీ. How did she smile? She smiled happily. How does he talk? She talks softly. How does he run? He runs fast. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేశాను. మీరిచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అండి. ఇక్కడ సాఫ్ట్లీ వచ్చింది కదా, ఇది వచ్చి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. హ్యాపీలీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, అండ్ ఫాస్ట్ అనేది కూడా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటే ఏంటంటే ఎన్నిసార్లు జరిగింది అని క్వశ్చన్ చేస్తాం కదా, దానికి ఇచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక యాక్షన్ ఎంత తరచుగా జరుగుతుందో దాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేర్లీ, యూజువల్లీ, సమ్టైమ్స్, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్. కొన్ని సెంటెన్స్ చూద్దాం చూడండి. ఐ రేర్లీ ఈట్ జంక్ ఫుడ్. హీ ఆల్వేస్ స్టడీస్ ఎట్ నైట్. దే రేర్లీ గో షాపింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇది థర్డ్ వన్ అండి. దీస్ యాడ్వర్బ్ డిస్క్రైబ్ వేర్ అన్ యాక్షన్ హ్యాపెన్. అంటే ఒక యాక్షన్ ఎక్కడ జరిగిందో అని క్వశ్చన్ చేస్తాం కదా, దానికి వచ్చే ఆన్సర్ ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ సైడ్, డౌన్, నియర్, ఇన్సైడ్, అప్స్టైర్స్. మై మామ్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. షీ ఈజ్ స్టాండింగ్ నియర్ ద డోర్. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్సైడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. దీస్ యాడ్వర్బ్ డిస్క్రైబ్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెన్. అంటే ఒక పని ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ చేస్తాం కదా, ఆ క్వశ్చన్కి వచ్చే ఆన్సరే ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ, ఆల్రెడీ, సూన్, జస్ట్ నౌ, బిఫోర్, టుమారో, లేట్, నెక్స్ట్ వీక్. మై మామ్ వేక్స్ అప్ ఎర్లీ.
My sister will come tomorrow. I will call you soon. She called me just now. Early, tomorrow, soon, just now. ఇవన్నీ adverb of time. And next one is adverb of reason. These adverb explain the reason for an action. ఒక యాక్షన్ అనేది ఎందుకు జరిగింది అని అడుగుతాం కదా, దానికి వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్, సో, బికాజ్, దేర్ఫోర్. ఐ వాస్ టైర్డ్ సో ఐ స్లెప్ట్ ఎర్లీ. ఇట్ వాస్ వెరీ హాట్ దేర్ఫోర్ ఐ డ్రాంక్ వాటర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ are used to ask questions about time, place, reason or manner. అంటే ఒక యాక్షన్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని క్వశ్చన్ చేస్తాం కదా, ఆ యాడ్వర్బ్స్ అన్నీ ఈ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్లోకి వస్తాయి. అంటే పైన చెప్పాను కదా, ఆ యాడ్వర్బ్స్ అన్నీ కలిపితే ఈ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ విల్ యూ కమ్, వై ఆర్ యూ సో సాడ్, హౌ డస్ షీ డాన్స్, where are they going, why is she crying. And next one, adverb of certainty. These adverbs show how certain or sure we are about something. ఒక విషయం గురించి మనకి ఎంత నమ్మకం ఉందో అని క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానమే ఈ adverb of certainty. ఫర్ ఎగ్జాంపుల్, డెఫినెట్లీ, ప్రాబబ్లీ, షూర్లీ. he will definitely come, you will surely succeed. And final one, adverb of negation. These adverbs express negation. అంటే ఈ adverb అనేవి తిరస్కారాన్ని లేదా అంగీకారం లేకపోవడం తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాట్, నెవర్, నో. ఫర్ ఎగ్జాంపుల్, he never smokes, I do not like spicy food. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.